ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. చరిత్రని చెప్పే విధంగా చెప్తే మేం చూడబోమని చెప్తామా అంటున్నారు ఆడియన్స్. ఇదే విషయాన్ని ఇప్పటికి చాలాసార్లు ప్రూవ్ కూడా చేశారు. చరిత్రలందు శివాజీ మహారాజ్కి సంబంధించిన అంశాలు వేరయ్యా అన్నట్టుంది పరిస్థితి. శివాజీ కాన్సెప్ట్ టచ్ చేస్తే చాలు కాసులు ఖాయం అనే మాట మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతోంది. ఆదిపురుష్ తీసిన ఓం రౌత్ గురించి మనం చెప్పుకోవాలనుకున్నప్పుడు తానాజీ సినిమాను గుర్తు చేసుకున్నాం. అజయ్ దేవ్గణ్ నటించిన తానాజీ అంత పేరు తెచ్చిపెట్టింది మరి. మరాఠా కమాండర్ తానాజీ పాత్రలో ఆ సామ్రాజ్యాన్ని అద్భుతంగా చూపించారు మేకర్స్. మరాఠా కాన్సెప్ట్కి కాసుల వర్షం కురిసింది. లాస్ట్ ఇయర్ మరాఠా కాన్సెప్ట్తో సిల్వర్ స్క్రీన్ మీదకు దూసుకొచ్చింది చావా. విక్కీ కౌశల్ హీరోగా ఛత్రపతి సంభాజీ మహారాజు జీవితాన్ని తెరకెక్కించారు మేకర్స్. ఇలాంటి వాస్తవాల్ని పుస్తకాల్లోకి ఎందుకెక్కించట్లేదు అంటూ ముక్త కంఠంతో అభిప్రాయపడ్డారు జనం. శివాజీ తనయుడి కథ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేసి దిగ్విజయాన్ని సాధించింది. ఇప్పుడు శివాజీ మహారాజు చరిత్రను రాజా శివాజీ పేరుతో రూపొందిస్తున్నారు రితేష్ దేశ్ముఖ్. ఆయనే ఇందులో శివాజీ మహారాజ్గా నటిస్తున్నారు. రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ జనాల్ని ఫిదా చేస్తోంది. సిల్వర్ స్క్రీన్స్ మీద గూస్ బంప్స్ గ్యారంటీ అన్న మాట రిపీట్ చేస్తోంది. రితేష్ తరువాత ఆ బాధ్యత తీసుకుంటున్నారు రిషబ్ శెట్టి. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా శివాజీని ఓన్ చేసుకోవడానికి మేం సిద్ధం అనే సంకేతాలు పంపిస్తున్నారు జనం.